బంగారం ధర వెండి ధర ఓతగా పెరుగుతూనే ఉంది. 1 ఇయర్ బ్యాక్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 71,000. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,18,000. అండ్ వెండి కేజీ వెండి ధర 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే 1,10,000. కానీ ఇప్పుడు 1,90,000. 1 ఇయర్ బ్యాక్ మనం కనుక ఈ బంగారం వెండిలో పెట్టుబడి పెట్టున్నట్లయితే మంచిగా రిటర్న్స్ మనకైతే వచ్చేవి. సో ఈరోజు ఈ వీడియోలో మీరు కనుక ప్రతి మంత్ కాస్త ఒకేసారి కాకుండా ప్రతి మంత్ కాస్త బంగారంలోని వెండిలోని పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే ఎలా పెట్టుబడి పెడితే మంచిదో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు బంగారం వెండి ధరలు ఈ విధంగా పెరగడానికి కారణాలేంటి? ఫస్ట్ వన్, గ్లోబల్ అన్సర్టనిటీ. ఇది మేజర్ రీజన్ అనమాట. అర్థమైందా? దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానండి. మీకు కావాలంటే లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. రెండో కారణం యుద్ధాలు. ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధం జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ జరిగింది. ఇలా చాలా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ థర్డ్ వన్, టారిఫ్లు కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఫోర్త్ వన్, మేజర్ ఎకానమీస్ మధ్య ఉన్న టెన్షన్స్ అనమాట. ఇన్ని కారణాల చేత చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బంతా తీసుకెళ్ళి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయిన గోల్డ్లోని వెండిలోని పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఎందుకు? ఫ్యూచర్లో బై ఎనీ ఛాన్స్ చాలా పెద్ద అన్సర్టనిటీ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? అప్పట్లో స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎస్, కానీ గోల్డ్ పెద్దగా పడలేదు, ఇంకా పెరిగింది, డిమాండ్ పెరిగి. సో ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ బాగా వార్స్ జరిగి ఏమైనా జరిగిందనుకోండి, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది అనుకోండి, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ పడిపోతాయి. కానీ బంగారం పడదు. సో వెంటనే అమ్ముకొని డబ్బులు మనమైతే తీసుకొచ్చనమాట. ఈ కారణం చేత భయంతో చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్లోని వెండిలోని పెట్టుబడి పెడుతూ ఉన్నారు. సో డిమాండ్ అనేది ఓతగా పెరుగుతూనే ఉంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇన్వెస్టర్సే అనుకుంటే ప్రతి దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని రిజర్వ్ చేసుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ కూడా చాలా గోల్డ్ని కొని దాచింది, రిజర్వ్ చేసింది, ఇంకా కొనడానికి ప్లాన్ చేస్తుంది. ఇలా ప్రతి దేశం కొనడానికే ట్రై చేస్తున్నాయి. ఇలా డిమాండ్ పెరిగి ప్రైస్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కి ఇంతలా ప్రైస్ పెరగడానికి కారణం ఏంటి? ఒకటి, మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్టర్స్ కొంటూ ఉన్నారు సిల్వర్ ని కూడా, అండ్ మనం కూడా కొంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్, బ్రాస్లెట్, చైన్, అది ఇది, లేకపోతే దేవుడి సామాన్లు, ఇలా చాలా విధాలుగా వెండిని మనమైతే కొంటున్నాం. దానితో పాటు ఇండస్ట్రియల్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ వెండిని ఈవీ బ్యాటరీస్లో యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తున్నారు, సోలార్ ప్యానల్స్లో యూజ్ చేస్తున్నారు. ఇలా యూసేజ్ అనేది డే బై డే పెరుగుతుంది. సో కన్జంప్షన్ ఎక్కువయ్యి ప్రొడక్షన్ తక్కువ ఉంటే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే జరిగింది. ఇన్ని కారణాల చేత బంగారం ధర వెండి ధర పెరుగుతుంది. అలా అని చెప్పి డబ్బంతా తీసుకెళ్ళి బంగారంలోని వెండిలోని పెట్టకూడదండి. ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియోలో బంగారం వెండిలో 10 to 15% మాత్రమే పెట్టాలి, అంతకు మించి పెట్టకూడదు. ఒకవేళ మీరు కనుక ప్రతి మంత్, నేను జాబ్ చేస్తున్నా, ప్రతి మంత్ జీతం వస్తుంది, నా జీతం నుండి ఇక నుండైనా బంగారంలోని వెండిలోని కాస్త పెడతా, ఒకేసారి కాకుండా ప్రతి మంత్ వీటిల్లో పెట్టుబడి పెడతా అనుకున్నట్లయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదో చెప్తా. ఫస్ట్ ఆప్షన్, జ్యువెలరీ షాపుల్లో మీరు గోల్డ్ స్కీములు కట్టొచ్చు. ఈ స్కీమ్స్లో ఏంటంటే ప్రతి మంత్ కాస్త డబ్బు మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఇలా 11 months 11 నెలలు మీరైతే కట్టాలి. 11 months తర్వాత ఎంతైతే కట్టారో, అప్పటి వరకు ఎంతైతే కట్టారో అంత విలువైన బంగారాన్ని మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బంగారం కొనుక్కుంటారు కదా, మేకింగ్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే 18% వరకు మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అర్థమైందండి? ఇలా ఈ స్కీమ్ అన్నది వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్లోనే ఇంకొక రకం ఏంటంటే, మీరు ప్రతి మంత్ డబ్బుని కడుతుంటారు కదా, ఆ రోజు బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగా కొన్ని గ్రాముల బంగారం యాడ్ అవుతుంది. ఇలా ప్రతి మంత్ కాస్త యాడ్ అవుతూ ఉంటుంది. 11 months తర్వాత అంతా లెక్కేస్తారనమాట. లెక్కేసి ఎంతైతే గ్రాముల బంగారం యాడ్ అయిందో అన్ని గ్రాముల గోల్డ్ జ్యువెలరీ లేకపోతే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ మనమైతే తీసుకోవచ్చు. సో ఈ రకంగా కూడా
మనమైతే బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. కానీ వెండికి ఇటువంటి స్కీమ్స్ పెద్దగా లేవన్నమాట. అర్థమైందా? అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే ఇలా స్కీమ్స్ కట్టడం వల్ల చాలామంది టెంప్ట్ అయ్యి జ్యువెలరీ తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గోల్డ్ స్కీమ్ కట్టాను కదా, నాకు గాజులు లేవు, గాజులు తీసుకుందామని చెప్పి వైఫ్ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకేమీ చేయడానికి లేక సర్లే అని చెప్పి గాజులు కొనుక్కుంటాం. ఇలా గాజుల్లో మేకింగ్ ఛార్జ్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిజైన్స్ చాలా హెవీగా ఉన్నాయి అనుకోండి, 22% వరకు మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. ఈ స్కీమ్ కట్టడం వల్ల వాళ్ళు ఒక 14% వరకు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆఫర్ ఇస్తారనమాట. అంటే స్కీమ్లోనే ఉంటుంది, కట్టేటప్పుడే మీరు ఈ స్కీమ్ కడితే మేకింగ్ ఛార్జెస్ 14% వరకు ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 22% మేకింగ్ ఛార్జ్ చేశారు అనుకుందాం ఇది గాజు మీద. సో 22 మైనస్ 14, రిమైనింగ్ మనమే భరించాలి. ఇది కాకుండా జిఎస్టీ ఉంటుంది, ఎంత? 3%. ఒకవేళ బంగారం ధర కాస్త పెరిగి అమ్ముదాం అనుకున్నట్లయితే ఆ బంగారం ఎంతైతే బరువు ఉందో గాజు అంతకే వాల్యూ కడతారనమాట. మీరు ఎంతైతే ఎక్స్ట్రాగా మేకింగ్ ఛార్జ్ జిఎస్టీ కట్టారో అదంతా వెనక్కి రాదు. ఓన్లీ ఎన్ని గ్రాముల బంగారం అయితే ఉందో తూకం పెట్టి ఎన్ని గ్రాముల బంగారం అయితే ఉందో అంతకే ఆ రోజు ధర ప్రకారంగా వెనక్కిస్తారు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాస్త లాస్ అవుతుంది, అంతే కదా. మేకింగ్ ఛార్జెస్ దేవుడికి ఇచ్చినట్టే, అమ్ముకుంటున్నట్లయితే వాడుకుంటానంటే పర్లేదు, రేపొద్దున మా కూతురికి ఇస్తా, కొడుక్కి ఇస్తానంటే పర్లా, లేకపోతే కోడలికి ఇస్తా అంటే పర్లా. కానీ మీరు కనుక కొని అమ్మేస్తా అనుకున్నట్లయితే అది మనకి లాసే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ తీసుకున్నా కూడా ఈ కాయిన్స్, బిస్కెట్స్ మీద కాస్త మేకింగ్ ఛార్జెస్ చాలా మంది వేస్తున్నారు. గోల్డ్ స్కీములు కట్టి మీరు గోల్డ్ కాయిన్ తీసుకుందాం అనుకున్నా కూడా కాస్త వేస్తున్నారు అనమాట. ప్లస్ జిఎస్టీ 3% కామన్. సో అమ్ముకుందాం అనుకున్నా ఇది కాస్త లాస్ అవుతుంది. మీరు అడగొచ్చు, ఇదంతా కాదండి, నేను ప్రతి మంత్ పెట్టుబడి పెడతా, నా ఉద్దేశం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ గోల్డ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, మనీ అయితే రావాలి, ఫ్యూచర్లో బంగారం ధర బాగా పెరిగిన తర్వాత అమ్మేసుకుంటా, అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీ వెండి కొంటా, ఎక్కడ దాయాలి? బంగారం కొంటా, ఎక్కడ దాయాలి? సేఫ్ కాదండి మా ఇంట్లో, పోనీ లాకర్లో పెడదామంటే ఛార్జెస్ ఇవంతా తతంగం మాకు వద్దు అనుకున్నట్లయితే మీకు సెట్ అయ్యేది గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్. వీటిల్లో మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో మేకింగ్ ఛార్జెస్ 0, జిఎస్టీ 0. సో ఈ డబ్బు మీకైతే ఆదా అవుతుంది. నచ్చినప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేసి మీరైతే అమ్మేసుకొని డబ్బులు తీసుకొచ్చనమాట. అసలు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లో మీరు పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా మీ పేరు మీద డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. అర్థమైందండి? ఉంటే సింపుల్గా స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసి మీరు కొనుక్కోవచ్చు. మీరు అడగొచ్చు, నా దగ్గర డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లేదండి, ఈ తతంగమంతా నాకు పెద్దగా తెలీదు, అసలు ఈ యాప్స్ ఎలా వాడాలి, డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఇదంతా తెలియదు, వేరే ఆప్షన్ చెప్పండి అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్. వీటిల్లో మనం కనుక మన డబ్బుని పెట్టుబడి పెడితే మన డబ్బు ఫిజికల్ గోల్డ్లో, అదేవిధంగా గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రేపు బంగారం వాల్యూ అనగా బంగారం ధర బాగా పెరిగిందనుకోండి, మన విలువ, మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో దాని విలువ కూడా పెరుగుతూ ఉంటుంది, మంచిగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలో ప్రాక్టికల్గా చూపించండి అంటే నేను మీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తానండి. సో ఇది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో సేఫ్ అనమాట. మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో సెబీ ఆ డబ్బుని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, మనకి లాస్ అన్నది రావడానికి ఛాన్సే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ మనీ, ఇదిగోండి నేను ఓపెన్ చేస్తున్నా, స్టేబుల్ మనీ. కావాలంటే ఈ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో నేనైతే ఇస్తా. జనరల్గా ఈ యాప్లో ఇన్ని రోజులు ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి మాత్రమే ఉండేది, ఆ తర్వాత ఆర్డి వచ్చింది. ఇప్పుడు కొత్తగా గోల్డ్ అండ్ సిల్వర్ చూపిస్తుంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి గోల్డ్, సిల్వర్ క్లిక్ చేయండి. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారన్నమాట దీన్ని, స్కిప్. ఇదిగోండి మీరు కావాలంటే బంగారంలోని, వెండిలోని ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్రైసిస్ ప్రూఫ్ చెప్పాను కదా, ఫ్యూచర్లో ఏమైనా క్రైసిస్ వచ్చాయనుకోండి పెద్దగా బంగారం ధర తగ్గదు, బంగారం వెండి ధర తగ్గదు, స్టాగ్నేట్గా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది డిమాండ్ పెరిగి. కానీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో కాస్త రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పడిపోతుంది స్టాక్ మార్కెట్. అండ్ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్, ఎందుకంటే రిటర్న్స్ మంచిగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 20 yearsగా 14% గోల్డ్ 14% రిటర్న్ని జనరేట్ చేసింది యావరేజ్గా. సో చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసింది కదా. కిందకు వస్తున్నా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సెబీ రిజిస్టర్డ్ అనమాట. అండ్ సెల్ ఎనీ టైం,
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే యాప్ ద్వారా మనం కావాలంటే అమ్మేసుకోవచ్చు అండ్ ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు. స్టార్ట్ ఇన్వెస్టింగ్ క్లిక్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డెన్ రేషియో 90:10 అంటే ఈ యాప్లో మనం ప్రతి మంత్ ఎస్ఐపి ప్రతి మంత్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం కనుక ఇక్కడ చూసారా రికమెండెడ్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ దీన్ని చూస్ చేసుకున్నట్లయితే ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో ఆ డబ్బులో 90% బంగారంలోకి వెళ్తుంది, 10% వెండిలోకి వెళ్తుంది అనమాట. ఇదంతా కాదండి, అసలు నాకు వెండి మీద నమ్మకం లేదు, ఓన్లీ బంగారంలోనే నేను పెట్టుబడి పెడతా అనుకున్నట్లయితే ఓన్లీ గోల్డ్ చూస్ చేసుకోవచ్చు. ఇదంతా కాదు, అసలు బంగారం మీద నమ్మకం లేదు, ఆల్రెడీ పెరిగిపోయింది, వెండి అయితే ఇంకా పెరుగుతుంది అని మీరు భావిస్తున్నట్లయితే ఓన్లీ సిల్వర్ క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోత్ ప్రొసీడ్ ఇదిగోండి, ఇక్కడ 1 టైం అంటే ఒకేసారి డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదా ఎస్ఐపి ప్రతి మంత్ కాస్త డబ్బుని మీరైతే ఎస్ఐపి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 టైం నేను మినిమం 1000 కదా, 1000ని ఎంటర్ చేశాను. మీరు కనుక 1000 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే 900 బంగారంలోకి, 100 సిల్వర్ వెండిలోకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ రేషియో మీరు కావాలంటే ఎస్ఐపి క్లిక్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సరే మేము ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మా డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈటీఎఫ్ అనుకోండి, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, దీనికి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అక్కర్లేదు. మీరు కావాలంటే ఈ యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఎటువంటి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. అందుకనే ఈ వీడియోలో స్పెషల్గా మీకు సింపుల్గా ఉంటుందని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నా. సో ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటే మీ డబ్బు యాక్సిస్ గోల్డ్ ఫండ్, ఇక్కడ చూడండి యాక్సిస్ గోల్డ్ ఫండ్లోకి, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ ఫండ్లోకి వెళ్తుందన్నమాట. అంటే సిల్వర్ అయితే ఈ ఫండ్లోకి, గోల్డ్ అయితే ఈ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ మార్కెట్ మీద కాదు, గోల్డ్ వెండి మీద డిపెండ్ అయి ఉంటుంది. ధరలు బాగా పెరిగాయి అనుకోండి, రిటర్న్స్ మంచిగా వస్తాయి. ధరలు బాగా పెరగకుండా స్టాగ్నెట్గా ఉన్నాయి అనుకోండి, రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. తగ్గిందనుకోండి బంగారం ధర, రిటర్న్స్ కూడా తగ్గుతాయి. కానీ ఇది ప్రీషియస్ మెటల్, ప్రపంచంలో చాలా తక్కువ ఉంది, కానీ జనాభా పెరిగిపోతున్నారు. డే బై డే జనాభా కొంటూనే ఉంటారు. డిమాండ్ అనేది ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో మేబీ కాస్త తగ్గినా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కొన్ని ఇయర్స్ తర్వాత బాగా పెరుగుంటుంది తప్ప తగ్గదు. మనం చూస్తుంటాం కదా, ఈ బంగారం వెండి తగ్గడం వస్తే కాస్త తగ్గుతాయి, పెరగడం వస్తే తెగ పెరుగుతూనే ఉంటాయి. సో ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే పెరగడానికి అవకాశాలు కాస్త ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే చేసుకోవచ్చు. ఇది సెబీ రిజిస్టర్డ్, సెబీ అండర్లో ఉంది. సో పర్లేదు, ఈ ప్లాట్ఫామ్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ లింక్, ఈ స్టేబుల్ మనీ యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చారు. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే ఇలా వస్తుందన్నమాట ఎఫ్డి. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ని చూస్ చేసి మీరు కావాలంటే స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కాదండి, నాకు ఆల్రెడీ నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, వేరే ప్లాట్ఫామ్ ఉంది అనుకున్నట్లయితే మీరు ఆ ప్లాట్ఫామ్లో కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఆల్రెడీ ఉంది అనుకున్నట్లయితే ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే కాస్త ఒకే గోల్డ్ ఫండ్, ఒకే సిల్వర్ ఫండ్ కాకుండా వీళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే ప్లాట్ఫామ్ ద్వారా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్ఐపి ఉంది. ఇప్పుడు ఈటీఎఫ్లో ఎస్ఐపి చాలా తక్కువ ఆప్షన్, కానీ ఇక్కడ ఎస్ఐపి ఉంది. ప్రతి మంత్ మీరు 10,000 అనుకున్నారనుకోండి, గోల్డ్లోకి సిల్వర్లోకి ప్రతి మంత్ 10,000 కట్ అవుతుంది ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి. సో మనం ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా కట్ అయ్యేటట్టు ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో లింక్ ఈ యాప్ది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో మీకు అయితే ఇస్తా. మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిన కాదండి, ఇప్పుడు నేను 100 చెప్తూ ఉంటా, 100 మీరు చేయకూడదు. రీసెర్చ్ చేయండి, ఎంక్వైరీ చేయండి. సో నేను చెప్పేది ప్రతి ఒక్కరికి సెట్ కాకపోవచ్చు. సో మీ రీసెర్చ్ మీరు చేయండి, మీ ఎంక్వైరీ మీరు చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని ప్రాపర్గా చదవండి, చదివిన తర్వాత సెట్ అవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ స్టేబుల్ మనీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Disclaimer: Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Boss Wala. Be the boss.